రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో సన్ రైజ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోనే ఫస్ట్ ఎవర్ న్యూ ఇయర్ ఫెస్టివల్. బికాస్ ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ ని అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో థీమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టు రైజ్, ఫస్ట్ టు సెలబ్రేట్ ఇండియాస్ ఫస్ట్ సన్ రైజ్ ఆఫ్ ద ఇయర్. ఈ ఫెస్టివల్ ని అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా డిస్టిక్ లో ఉన్న దోంగ్ విలేజ్ లో సెలబ్రేట్ చేస్తారు. దోంగ్ విలేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇది ఇండియాలోనే ఈస్టర్న్ మోస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ ఎవర్ విలేజ్ టు ఎక్స్పీరియన్స్ సన్ రైజ్ ఆఫ్ ద ఇయర్. సో ఇది ఇండియా, చైనా అండ్ మయన్మార్ ట్రై జంక్షన్ లో లొకేట్ అయి ఉంటుంది. జాగ్రఫికల్ గా చూస్తే లోహిత్ రివర్ అండ్ హిమాలయన్ ఫుట్ హిల్స్ కి మిడ్ పాయింట్ లో దోంగ్ విలేజ్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ ని 5 days వరకు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారు, అదే అలో ప్రభాత్, ద డాన్స్ ఆఫ్ ద డాన్. ఇందులో మిష్మి ట్రైబ్స్ అండ్ మేయర్ కమ్యూనిటీస్ యొక్క డాన్స్ ఫార్మ్స్ ని పర్ఫామ్ చేస్తారు. అండ్ కల్చరల్ హైలైట్స్ చూసుకుంటే కల్చరల్ పర్ఫార్మెన్స్, మేయర్ అండ్ మిష్మి ట్రైబ్స్ యొక్క డాన్స్ ఫార్మ్స్, ఆర్ట్ ఫార్మ్స్ అండ్ సాంగ్స్ ని పర్ఫార్మెన్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తారు. అండ్ అలానే స్టోరీ టెల్లింగ్ అండ్ మేయర్ అండ్ మిష్మి కమ్యూనిటీస్ తో ఇంటరాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ స్పిరిచువల్ ఎంఫసిస్, నేచర్ అండ్ సన్ గాడ్ మధ్య ఉన్న హార్మోనీని ఈ ఫెస్టివల్ అనేది హైలైట్ చేస్తూ చూపిస్తుంది. అండ్ డిఫరెంట్ ట్రావెలర్స్, లోకల్స్ అండ్ ఆర్టిషన్స్ వాళ్ళ న్యూ బిగినింగ్స్ ని అండ్ కల్చర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఫెస్టివల్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ అనేది గ్లోబల్ లెవెల్లోనే కల్చర్, నేచర్ అండ్ ఆర్టిషన్స్ తో ఫేమస్ అయిందని చెప్పొచ్చు.